నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వర్యులు డాక్టర్ మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, బరాబర్ ఇంకో ఏడాది లేకపోతే ఏడాదిన్నర తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారం కోసము అంటే ఎవరికైనా అధికారం అనేది కోరికగానే ఉంటుంది, బరాబర్ పవర్లోకి వస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నెక్స్ట్ డే వెంటనే లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా. ఏపీ లిక్కర్ స్కామ్లో ఏంటంటే విచారణలో భాగంగా ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆయన కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక కళ మాత్రమే అన్నట్టు మాట్లాడారు. ఓవరాల్గా ఇటు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, మీరేం చెప్తారు? అంటే గతంలో కూడా పాదయాత్ర చేసి ఆ తర్వాత ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది. రెండోది అప్పుడు ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. రావడంతో సంఖ్యాబలంలో అయితేనేమి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు, ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత ఆయన గతంలో ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మమేకం అవుతారని అనుకున్నారు. కానీ ప్రజల్లో మమేకం కాకుండా కేవలము 10 మంది 11 మంది అనుకుంటాను వీళ్ళని వేసుకున్నారు. అదే వేసుకుని వాళ్ళ సలహాల మేరకు పనిచేసారు. కమిటీని వేసుకొని వాళ్ళ సలహాల మేరకు పనిచేస్తూ వచ్చినారు. ప్రజల్లో కలవలేకపోయినాడు, కేవలం అధికార పీఠానికే పరిమితమైన. అంటే చాలామంది ప్రభుత్వ సలహాదారుగా నియమించినారు అనేది ఒక 11 మంది సలహాదారులు పెట్టుకున్నారు. వాళ్ళ సలహాల మేరకు సరే ఆయనకు సలహాలు ఇచ్చేటంత వరకే కానీ ఆయన ఆచరించడా వేరు సమస్య. ఎందుకంటే కొన్ని రోజులు నేను కూడా చూశాను కదా, ఆయనకు సలహా చెప్పేటంత వరకే కానీ అతను ఇష్టం ఉన్నట్టు వ్యవహరించుతారు. అతనికి ఏది నచ్చితే ఆ పని చేస్తారు. ఆయన కోటరీ పెట్టుకున్నా వాళ్ళందరూ సలహాలు చెప్పినా ఆ సలహాలు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. తనకు తోచిన మాత్రం కార్యక్రమాలు చేస్తారు. ఈ విషయంపై ఏమైందంటే ప్రజలకు దూరం అయిపోయినాడు. గతంలో పాదయాత్ర వేసి ప్రజలకు దగ్గరయ్యి ఈయన ఒక మార్కు చూద్దాంలే అని ప్రజలు అప్పుడు ఓట్లు వేసినారు. కానీ ప్రజలు కనపడకపోయేసరికి అతను చెప్పిన హామీలన్నీ నెరవేర్చినా కానీ ప్రజల్లో ఒక అసంతృప్తి ఏర్పడిపోయింది. ఎదుగైతేనేమి, లిక్కర్ రేట్లు అయితేనేమి, తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం అయితేనేమి, ఇతర పాలన మీద ప్రజలకు కొంచెం వ్యతిరేకత వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. కూటమి రావడంతో ఎందుకంటే కమ్మలు, కాపులు, ఇతర బీసీ వర్గాలు అందరూ ఏకమయ్యేసరికి కూటమికి అధికారం వచ్చింది. ఆయన కేవలం ప్రజలకు దూరం కావడం వల్లనే ఓడిపోయినాడు. ఇప్పుడు అది రియలైజ్ అయినాడు. రియలైజ్ అయ్యి పాదయాత్ర పెట్టుకుంటే ప్రజలను కలిసినట్టు ఉంటుంది కదా అని. అప్పుడు ప్రజలను కలిసి మళ్ళీ కూడా ప్రజలను కలిసేది ఏర్పాటు చేసుకోవాలి ఆయన. ఒకవేళ పదవి వస్తుందో రాదో తర్వాత విషయం, ఎందుకంటే చాలా రోజులు ఉంది దాని గురించి మాట్లాడడానికి. ఒకవేళ వచ్చినా కానీ గతంలో మాదిరి కాకుండా ప్రజల్లో మమేకమైతే కొంచెం మంచి జరుగుతుంది, లేకుంటే చెడ్డ పేరు వస్తుంది. అంటే విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోటరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. ఎప్పుడైతే ఆ కోటరీ నుంచి బయటకు వస్తే తనకు అధికారం అనేది తర్వాత సంగతి తర్వాత అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఆయన ఏమన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయింది అన్నట్టు కూడా ఇటు విజయసాయిరెడ్డి మాట్లాడు. నమ్మొచ్చంటారా? అది నేను అంత నమ్మను. ఎందుకంటే అతన్ని కూడా దగ్గరగా చూసినాను కాబట్టి నేను ఈ సలహాదారుల సలహాల మేరకే పరిపాలించేటాడని నేను అనుకోవటంలే. వాళ్ళు సలహా చెప్పేటంత వరకే కానీ ఆచరించుతాడా లేదా అనేది అతని ఇష్టం. మరి విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటికి పోయినాడు. గతంలో ఆయన కూడా కూటమిలో ఒక వ్యక్తిగానే ఉన్నాడు, కోటరీలో ఒక వ్యక్తిగానే ఉన్నాడు. సరే, వివిధ కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయినాడు. బయటకు వెళ్ళిపోయి ఈ కోటరీ ఉన్నంతవరకు రావడము అంటే నేను కూడా ఒక మాట చెప్పాను కదా, అంటే
అది కూటమికి సంబంధం లేదు, సలహాదారుల కూటమికి సంబంధం లేదు. ఆయన ప్రజల్లో మమేకం కాలేకపోయినాడు. దాంతో ప్రజల్లో ఒక విధమైన ఏహేభావం వచ్చింది. అండ్ ఇంకో విషయం అన్నారు ఏంటంటే, కూటమి ఉన్నంత వరకు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కూటమి బలంగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది ఒక కళ అన్నట్టు కూడా విజయసాయిరెడ్డి మాటలు. నిజంగా ఈ రకంగా ఉంటుందా రాజకీయాల్లో? అంటే ఇప్పుడు కూటమి అంటే కులాల ఏకీకరణ జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు, గతంలో రంగా ఉన్నప్పుడు కాపులకు కమ్మలకు సరిపోకుండా వచ్చింది. అది చాలా రోజుల కిందటి చరిత్రలే. ఓకే, దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇటీవల కాలంలో మరి నేను ఈ జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత కొందరు కాపు నాయకులు అక్కడి నుంచి వచ్చిన్నారు. వస్తే ఎట్టుంటుంది రియాక్షన్ అంటే, ఇప్పుడు పాత వాసనలు పోయినాయిలండి, కింద కలిసిమెలిసే పని చేసుకుంటున్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కొంచెము కలిసే పని చేసుకున్నారు. అందువల్ల అది ఆ ఇబ్బంది లేదు, కలిసిపోతారు అని. కొంతవరకు ఆ కులాల సమీకరణ అనేది జరిగినప్పుడు కూటమికి మెజారిటీ రావడం జరిగింది. అయితే కులాల సమీకరణ వల్లే వచ్చిందని నేను చెప్పడంలే. ప్రజలకు జగన్ పరిపాలన పట్ల కొంచెం మోజు తగ్గింది. మోజు తగ్గడము, ఆయన ప్రజలను కలవకపోవడము, వీటన్నిటి కారణాల వల్ల లిక్కర్ రేట్లు బాగా విపరీతంగా ఉండడము, అది లిక్కర్ కూడా మంచిది కాకుండా చౌకబారు దొరుకుతుంది. అది ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలతో జగన్ ఓడిపోవడం, కూటమికి అధికారం రావడం జరిగింది. అయితే అది ఒక ఫ్యాక్టర్ అనుకోండి. ఆ కులాల సమీకరణ కూడా ఒక ఫ్యాక్టర్ కూటమికి. అంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తిని నన్నే పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో నెంబర్ 2 ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నెంబర్ 2 ఎవరు లేరు. ఆయన ఉన్నప్పుడు కూడా నెంబర్ 2 అనేది ఆయనకి లేదు. ఓకే, ప్రాముఖ్యంగానే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ప్రాముఖ్యతతోనే ఉన్నాడు. విజయసాయిరెడ్డి అంటే ఒక ప్రాముఖ్యత ఉన్నది. కానీ వివిధ కారణాల వల్ల ఆయన కూడా బయటకు వెళ్ళటం జరిగింది. అది వారి మధ్య విభేదాలు. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే ఈ లిక్కర్ స్కామ్ని జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించే వ్యక్తే కాదన్నట్టు కూడా విజయసాయిరెడ్డి మాట్లాడు. నిజంగా ఏపీలో లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఆ లిక్కర్ స్కామ్ జరిగే కదా ఆయన ఓడిపోవడానికి కారణము. లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, ఇప్పుడు సిట్ని వేశారు, విచారణ చేస్తున్నారు అనుకోండి, అది వేరే సమస్య. ఏమైంది అని అంటే, ప్రజల్లో లిక్కర్ రేట్లు పెంచితే, ఆయన అధికారం లేనప్పుడు కూడా మీటింగులు నన్ను మాట్లాడినాడు. లిక్కర్ రేట్లు పెంచితే కనుక తాగేది తగ్గుతుంది అని. సరే, ఆ లిక్కర్ రేట్లు ఏమో పెంచినాడు, కానీ క్వాలిటీ బాగలేకుండా పోయింది. నాసిరకం క్వాలిటీ అయింది. నాసిరకం క్వాలిటీ కావడము, రేట్లు అధికం కావడం వల్లనే ఆయనకు నష్టం జరిగింది. ఒక వారం నేను ఇట్లే మా నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు ఒక మహిళ వచ్చింది. మహిళ వచ్చి ఏదో ఎంఆర్ఓతో పని ఉంది అంటే, సరేలేమ్మా, ఎందుకంటే గతంలో నాకు ముఖ్యంగా చేసిన వాళ్ళు, సరే ఇప్పుడేం రాజకీయాల్లో లేకపోయినా ఎవరన్నా వస్తే 1-2 పనులు చేస్తుంటాం కదా. చేసేటప్పుడు ఆమె సరే, ఇక ఆమె ఒకటి ఉండాక ఎవరు 2 మనుషులు ఉండ్రి, 2-3 స్థానిక నాయకులు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమ్మా ఎన్ని స్కీములు వస్తాయి అని, ఒక 5 వస్తాయా అని అంటే, లేదులే సార్ 4 స్కీములే వస్తాయి అని. ఒక 50,000 వస్తుంది అని అన్న. ఆర్థికంగా బెనిఫిట్ లేదు సార్, 40,000 వస్తుంది. ఏమ్మా మంచి డబ్బే వస్తుంది కదా. ఏముందిలే సార్, సాయంకాలం అయితే మా ఆయన ట్యాక్స్ కడతాడు కదా. నేను బాగా ట్యాక్సుల గురించి బాగా చదివినోనే కదా. ఏం ట్యాక్సులు కడతారమ్మా అని అన్న. అంటే ఏది డైరెక్ట్గా పోయి ట్యాక్స్ కట్టేది లేదు కదా, సాయంకాలం పోయి పన్ను కట్టి వస్తాడు కదా అంటే, నేను సాయంకాలం పోయి పన్ను కట్టేది ఎక్కడ కడతాడమ్మా, లేదే కట్టేది అని ఏంటి. ఏం సార్, బ్రాందీ సాగు పోతాడు,
ఆ వచ్చిన డబ్బు 2 మాసాలకు కూడా అయిపోదు, ఎట్లుందంటే ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకున్నట్టుందన్న. అంటే పల్స్ ఆఫ్ ది పీపుల్ అర్థమైంది. అవునవును. అప్పుడే నేను అర్థం చేసుకుని ఇది జగన్ మారు కష్టమే క్లిష్టం అని చెప్పి దెబ్బ కొట్టేటట్టుంది. దెబ్బ కొట్టేటట్టుందని నేను సేమ్ అదే రిపీట్ అయింది ఎలక్షన్లలో. ఎక్కడనే కాదు ఇతరులు కూడా ధరల వల్ల మనుషులకు లిక్కర్ ధర పెరగడము, నాసిరకం కావటము, ఇతర వస్తువులు ప్రియం కావటము, వీటన్నిటి వల్ల నష్టం జరిగింది. ఓకే. ప్రజల్లో కలవకపోవటము దానివల్ల నష్టం జరిగింది.